లైటింగ్ కాయిల్, హెడ్ కాయిల్, స్టార్టింగ్ కాయిల్స్ ఉంటాయి, 3 కాయిన్స్. అందులో ఏది మాడిపోయిన బండి నడదావు, 3 మాడిపోయి. పాస్టర్ గారు మీ ప్రయాణితే ఇక్కడ చేయండి, ఇలా రేపు ఆదివారం, సోమవారం బాగు చేసి ఉంచుతాను, మళ్ళా రండి అన్నాడు. ఇదేంటి మరి నేను బండి అక్కడికి వెళ్ళాలి కదా, కాయిల్స్ అన్ని బిగించేయన్నాను. బిగించేసాడు. సెంటర్లో తీసుకొచ్చాను. 10:30 అయింది అప్పటికి, రాత్రి. ఏసయ్య, శూన్యంలో సృష్టిని కలుగు చేసావు, ఇప్పుడు కాయిల్స్ మాడిపోయాయి, పెట్రోల్ ఉండదు ప్రభువా. ఆ అబ్రహాము దేవా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిన్ను నమ్మాడు. శూన్యములో సృష్టిని కలుగు చేసిన తండ్రి, ఈ బండి స్టార్ట్ అయ్యి గద్దనాపిల్లి వెళ్ళే వరకు సహాయం చేయండి, యేసునామమున అడుగుచున్నాను, ఆమేన్. స్టార్ట్ చేశానండి, స్టార్ట్ అయింది. 11 అయింది. అక్కడికి వెళ్ళేసరికి సంఘ పెద్ద అన్నాడు రాజారావు, ఇప్పుడు వరకు ఉన్నాడు ఏంటన్నాడు. ఇది చరిత్ర. ఊరికండే 3 కలిసి మాడిపోతే బండి నడిచిందా? సంఘ పెద్ద విశ్వాసి, అందరికన్నా ముందు నమ్ముకున్నాడా, బైబిల్ బడాగే చెప్పేస్తుంటాడు, వాక్యాలన్నీ కంటతే. ఏ పాస్టర్ చిత్రంగా మాట్లాడుతున్నారు. చిత్రాల వాడే, చాలా చిత్రాల వాడే. చిత్రం అంటే నమ్మదగిన సంగతి. స్తోత్రం చెప్పండి. మీటింగ్ అయిపోయింది. 1 గంటకు బయలుదేరి మళ్ళీ ఇంటికి రావాలి. నేను మాస్టర్ని వాటర్ లిస్ట్ రాయాలి. ఎలాగ మరి బండి లేదు. రాజారేవి ఏమన్నాడంటే, బండి ఇక్కడ చేయండి, రేపు ఆదివారం కదా బాగు చేసి ఉంచుతాను, మీరు ఏ బస్సులోనే వచ్చాయండి. బండిలో అతనికి పంచారు కదా. ఇలా రాజారావు అన్నాను. నిలబడ్డాడు. నువ్వే ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. వినండి అమ్మా, నేను జరిగిన సంగతులు దైవ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఆయనే ప్రార్థన చేసాడు. యేసయ్య, పాస్టర్ గారు కిల్లంపూడి నుంచి వచ్చేటప్పుడు నడిపించామంట, 3 కాయల్స్ మాడిపోతేనే నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు కూడా నడిపించి పిఠాపురం తీసుకెళ్ళాను ప్రార్థన, ఆమెనని ఆయనే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయింది.